హలో వెల్కమ్ టు ఎంకే వ్లాగ్స్. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే కునాఫా చాక్లెట్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. దీని బడ్జెట్ వచ్చి లాస్ట్లో చెప్తాను, బట్ బడ్జెట్ అయితే ఎక్కువ అయిపోయిందన్నమాట. మనకి చాక్లెట్కే కాస్ట్ ఎక్కువ పడుతుంది. నేనైతే కునాఫా చాక్లెట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయిందన్నమాట ఈ కునాఫా చాక్లెట్ అయితే. అప్పటి నుంచి నేను ట్రై చేయాలనుకుంటున్నాను, బట్ నేను ఒరిజినల్ కునాఫా చాక్లెట్ అయితే ఎప్పుడూ తినలేదు. కానీ మనం ఇంట్లో ట్రై చేసుకోవచ్చు అన్నారని చెప్పి అన్నీ తీసుకొని వచ్చి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ డార్క్ చాక్లెట్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని అయితే డబల్ మెథడ్ బాయిలింగ్ చేద్దామని చెప్పి గిన్నెలో వేసి బాయిలింగ్ చేయడానికి వాటర్ కూడా పెట్టుకున్నాం. మేము పైన డెకరేషన్ చేయడానికి ఏంటంటే మిల్కీ బార్ని అయితే తీసుకున్నాం అన్నమాట. దీన్ని చూసారు కదా, జస్ట్ డెకరేషన్కే కదా అని చెప్పి హాఫ్ చాక్లెట్ తినేద్దామని సైడ్ వేసేసామన్నమాట. దీన్ని చూసారు కదా, ఇంకా కరిగేస్తుంటే మెల్ట్ అవ్వలేదు, ఇలా అయిపోయింది ఏంటో మరి తెలీదు. మరి లాస్ట్లో ఎలా వస్తుందో తెలియదు, కానీ చూడడానికి అయితే పర్లేదు అనిపించింది. అండ్ చాక్లెట్ బాయిలింగ్ చేసినప్పుడు బాబోయ్ నిజంగా తిప్పలు చూడాలి మాయి, అలా ఉందన్నమాట. తిప్పలంటే చాక్లెట్ అయితే వేడి చేస్తుంటే ఏంటంటే ఫుల్ గడ్డి కట్టేస్తుంది. సో మొబైల్లో చూసి ఇంకా ఆయిల్ వేస్తే గట్టిగా అవుతుందని చెప్తే ఆయిల్ వేసామన్నమాట. తర్వాత బాగా అయింది. సో సేమియా అన్నీ బాగా చేసి ఇంకా చాక్లెట్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము గడ్డి కట్టడానికి. ఇంకా సన్న సేమియాని అయితే తీసుకొని బాగా స్మాష్ చేసి ఏంటంటే వేపామన్నమాట కళాయిలో. ఇంకా కళాయిలో వేసి బాగా వేపామన్నమాట. వేపిన తర్వాత ఏంటంటే పిస్తా ఉంటాయి కదా, అవి కూడా బాగా మిక్సీ చేసి మిల్క్ మేడ్ని అయితే తీసుకున్నాం మేము టేస్టింగ్ కోసం. అండ్ వేసి బాగా ఇవి కూడా వేపిన తర్వాత ఏంటంటే మిల్క్ మేడ్ బాగా వేసి కలుపుకున్నాము. ఇంకా చూసి ఆగలేక ఏంటంటే కొంచెం నోట్లో కూడా వేసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి చాక్లెట్ ఎలా వస్తుందో తెలియదు, కానీ ఇదైతే సూపర్ ఉంది. ఇంకా చూసారు కదా, ఇంకా ఫుల్గా ఇంకా బాగా యాడ్ చేసేసి దాని మీద చాక్లెట్ పెట్టేసి అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామన్నమాట. ఇది ఎప్పుడు మేము నిన్నే చేసాం, యాక్చువల్గా ఈరోజు ఇస్తున్నాను నేను వాయిస్ ఓవర్. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు చాక్లెట్ ఎలా వచ్చిందో చూపిస్తాను నేను.